హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. మరి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మనం ఎస్జిటి బేస్ చేసుకొని డిఎస్సి పరంగా ఎస్జిటి బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ప్రీవియస్గా మీకు షెడ్యూల్ వైజ్గా కండక్ట్ చేశాము. ప్రెసెంట్ అయితే బెస్ట్ ఆఫర్ పరంగా మొత్తం డిఎస్సి సిలబస్ని 6 సపరేట్ గ్రూప్స్గా డివైడ్ చేశాము. జీకే, కరెంట్ అఫైర్స్, తెలుగు కంటెంట్ మెథడ్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, అదేవిధంగా విద్యా దృక్పథాలు, ఈవీఎస్, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ట్రై మెథడ్స్ అంటే మ్యాథ్స్ యొక్క మెథడ్స్, సైన్స్ మెథడ్స్, సోషల్ మెథడ్స్, అదేవిధంగా ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, ఇలా మొత్తము 6 సపరేట్ గ్రూప్స్. అంటే ఏ సబ్జెక్ట్కు సంబంధించినటువంటి ఆ గ్రూప్లో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్ సెండ్ చేయడం జరుగుతుంది. 1200 రూపీస్ అమౌంట్ ఇది ప్రెసెంట్ కేవలము 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. అది కూడా మొదటి 100 మందికే ఫ్రెండ్స్. ఇంకా ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు. ఏ సబ్జెక్ట్లో ఏ గ్రూప్లో, మ్యాథ్స్ గ్రూప్లో అనుకోండి, మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్లాసెస్, ఎగ్జామ్స్, అది కూడా క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ అలా లెసన్స్ వైజ్గా ఉంటే ప్రతి లెసన్కి క్లాస్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. ఇలా ప్రతిదీ ఇండివిజువల్గా మీకు క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా ఉంటాయి. మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇంత మంచి అవకాశం అయితే మళ్ళీ రాదు ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వస్తే మాత్రము మళ్ళీ మామూలు ఫీజులో వెళ్తాయి. ప్రెసెంట్ అయితే బెస్ట్ ఆఫర్ పరంగా 300 రూపీస్కి మాత్రమే ఎస్జిటి ఫుల్ కోర్సు, అది కూడా ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్టే, ఏ సబ్జెక్ట్ ఏ లెసన్ కా లెసనే, మొత్తం క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో మొత్తం కలిపి కేవలం 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయండి. మరి నా వాట్సాప్ నెంబర్ 8341949272, ఎంవీఆర్ నంద్యాల 8341949272. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఫ్రెండ్స్. ఈరోజు 15th కదా, ఈరోజు ఆఫర్ ఇస్తున్నాము. 16th అనగా రేపు గ్రూప్లలో యాక్టివేట్ చేసి మీకంటూ పాస్ కోడ్ ఉంటుంది. అంటే ఎగ్జామ్స్ మేము ఇచ్చే పాస్ కోడ్ ద్వారానే మీకు ఎగ్జామ్స్ ఓపెన్ అవుతాయి. సో మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాసెస్ కూడా వినొచ్చు. సో మీకు పాస్ కోడ్ గ్రూప్లలో యాక్టివేషన్ అనేది రేపు ఉంటుంది. నెక్స్ట్ 17th మీకు ఏ గ్రూప్లో సంబంధించినటువంటి ఆ గ్రూప్లో ఈ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అన్నీ ఒకే రోజు సెండ్ చేస్తాము. ఇంకా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. అప్ టు డిఎస్సి వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఒక్కరోజు మాత్రమే 15th ఈ రోజు అనగా ఆఫర్ ఇచ్చాము. 16th రేపు గ్రూప్స్లలో యాక్టివేట్ చేసి పాస్ కోర్స్ ఇస్తాము. నెక్స్ట్ 17th మీకు మొత్తము ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మొత్తం మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఒక్కరోజు మాత్రమే ఆఫర్. ఈ ఆఫర్ వినియోగించుకోండి. కేవలం 300 రూపీస్ మాత్రమే. ఎస్జిటి ఫుల్ కోర్స్, క్లాసెస్, ఎగ్జామ్స్ అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ. ఇంకా ఆలస్యం చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని ఇప్పుడే మెసేజ్ చేయగలరు. మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, జాతీయ ఎస్సీ కమిషన్ నుండి ప్రభుత్వానికి వర్గీకరణ దస్తము. సో దీన్ని బేస్ చేసుకొని ఒక్కసారి ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు పూర్తవుతుంది, డిఎస్సి ఎప్పుడు రావడానికి అవకాశం ఉందనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, నేటి మంత్రివర్గ భేటీలో చర్చ, 4-5 రోజుల్లో ఆర్డినెన్స్. సో మనకి ఇప్పుడు దాకా ఎస్సీ వర్గీకరణను బేస్ చేసుకొని ఆర్డినెన్స్ పరంగానే వెయిట్ చేస్తూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ అమలులో మరో కీలక ముందడుగు పడింది. జాతీయ ఎస్సీ కమిషన్ నుండి వర్గీకరణ దస్తం సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికను శాసనసభలో ఆమోదించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని జాతీయ ఎస్సీ కమిషన్కు నివేదించింది. అక్కడ పరిశీలన తరువాత తాజాగా అది రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. తదుపరి చర్యలపై మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అంటే ఆల్మోస్ట్ మంగళవారం అంటే ఈ రోజే. సో ఈ రోజే ఒక కొలిక్ అయితే వస్తుంది. 4-5 రోజుల్లో ఆర్డినెన్స్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 2-3 రోజుల్లో
2-3 రోజుల్లో వర్గీకరణ అమలుకు మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. వర్గీకరణ అమలుకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే న్యాయశాఖ నుండి సూచనలు తీసుకుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ గతంలోనే అధికారులకు స్పష్టం చేశారు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ నుండే ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా 4-5 రోజుల్లో ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన వెంటనే నోటిఫికేషన్, ఎస్సీ వర్గీకరణ పూర్తయిన వెంటనే నోటిఫికేషన్ అని ఎప్పటి నుండో ప్రభుత్వం చెప్తూనే ఉంది. సో 4-5 రోజుల్లో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కూడా జారీ చేసే అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఓవరాల్గా ఈరోజు మంత్రివర్గ భేటీలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుందని అయితే 100% అయితే మనము ఆశించవచ్చు. ఏది ఏమైనా కానివ్వండి, దీన్ని బట్టి చూస్తూ ఉంటే సో ఎస్సీ వర్గీకరణ ఈ వారంలో పూర్తవుతుంది. ఈ వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనేది దీన్ని బేస్ చేసుకొని అయితే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా మీరు కేవలము డిఎస్సి ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. సో 100% ఓన్లీ స్టడీ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఎప్పుడు వచ్చినా మీరు సక్సెస్ కావాలి అనేటువంటి ఆలోచనతో మాత్రమే మీ ప్రిపరేషన్ కొనసాగించండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా ఆలస్యం చేయవద్దు. మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే మాత్రము ఎంవీఆర్ నంద్యాల నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.